చార్మినార్ దగ్గర ఉన్న గుల్జార్ హౌస్ లో ఈ రోజు ఉదయం జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో 16 మంది చనిపోయారు. చూస్తున్నాం ఇక్కడ గుల్జార్ హౌస్ దగ్గర ఉన్నాం మనం. ప్రస్తుతానికి అయితే గుల్జార్ హౌస్ దగ్గర కృష్ణ జ్యువెలర్స్ కృష్ణ పెరల్స్ అనే ఇక్కడ షాప్ ఉంది. దానిపైన మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం 6:30 గంటలకు 2 కుటుంబాలు మొదటి అంతస్తులో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, హైడ్రా సిబ్బంది వచ్చి వారిని కాపాడాయి. అయితే గాయపడ్డ 16 మందిని మిగతా వాళ్ళని వలకపేటలోని యశోద హాస్పిటల్కి, ఉస్మానియా ఆసుపత్రికి, డిఆర్డీఓ ఆసుపత్రికి తరలించి అయితే ఈ ఘటనలో దాదాపు 16 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. మృతుల్లో 2 చిన్నారులు, మహిళలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే మృతుల సంఖ్య పెరిగింది. ఉదయం వరకు 8 మంది చనిపోయినట్లుగా చెప్పారు, కానీ ఇప్పుడు మృతుల సంఖ్య పెరిగినట్లుగా తెలుస్తుంది. 16 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. మిగతా వారంతా హాస్పిటల్లో చికిత్స పొందుతారు. మొత్తంగా అయితే ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, సివి ఆనంద్, చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ కూడా వచ్చి పరిశీలించారు. అయితే ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఆయన చెప్పారు. ప్రధాని మోదీ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వలేదని, సకాలంలో వాళ్ళు రాలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అయితే దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడ సమాధానం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన సమాధానం ఇచ్చారు. ఫైర్ సేఫ్టీ సిబ్బంది కానీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, హైడ్రా సిబ్బంది కానీ సరైన టైంలోనే ఇక్కడికి వచ్చి చాలా మంది ప్రాణాలు కాపాడాయని చెప్పారు. మొత్తంగా అయితే ఈ ఘటనలో 16 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. మిగతా వారు ఉస్మానియా ఆసుపత్రిలో, డిఆర్డీఓ, మలక్పేట యశోద ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఈ ఘటనపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇంతకుముందు ఇక్కడికి వచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ ఘటన ఈ దుర్ఘటన విషాదకరమైనదిగా ఆయన చెప్పుకొచ్చారు. మొత్తంగా అయితే ఘటనా స్థలాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసరావు కాసేపటి క్రితం పరిశీలించారు. హైడ్రా చీఫ్ రంగనాథ్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మొత్తంగా ఇక లోపలకి ఎవరిని రానివ్వట్లేదు. ఈ కృష్ణ పెరల్స్ మనం చూస్తున్నాం, ఎటువంటి ఫైర్ సేఫ్టీ బ్యాకప్ సెట్ బ్యాక్ ఉన్నట్టుగా కనిపించడం లేదు. మొత్తం ఈ ఇరుకైన గల్లీలో లోపలికి వెళ్ళడానికి చాలా ఇరుకుగా ఉన్నటువంటి స్వెటర్ ఒకటే ఉంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. దీంతో పొగతోటే దాదాపు చాలా మంది పొగతోటే చనిపోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు లోపల ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే కొంతమంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. మరికొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. మొత్తంగా చాలా ఇరుకైన స్వెటర్ నుంచి ఒకటే దారి ఉండడంతో ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించలేదని తెలుస్తుంది. ఫైర్ సేఫ్టీ డీజీ నాగిరెడ్డి కూడా ఇంతకుముందే మాట్లాడారు మీడియాతో. మేము అది లేటెస్ట్ ఎక్విప్మెంట్, అత్యాధునిక టెక్నాలజీ తోటే ఉపయోగించి ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎక్విప్మెంట్ వాడి కొంతమందిని రక్షించామని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి ఘటనలపై అంటే చర్యలు తీసుకుంటా మరోసారి జరగకుండా ఫైర్ సేఫ్టీ రూల్స్ ప్రకారం ఉన్నాయా లేవా, బిల్డింగ్ లేని వాటికి నోటీసులు ఇస్తామని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారు. మొత్తంగా అయితే హైదరాబాద్ లో ఒక విషాదకరమైన ఘటనగా చెప్పుకోవచ్చు. ఇది 16 మంది చనిపోవడం భారీ విషాదమైన ఘటనగా చెప్పుకోవచ్చు. మొత్తంగా చార్మినార్ లోని గుల్జార్ హౌస్ లో ఈ రోజు ఉదయం 6:30 గంటలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో 16 మంది చనిపోయారు. 2 చిన్నారులు, 4 మహిళలు ఉన్నారు. ఇందులో కృష్ణ పెరల్స్ అని ఈ బిల్డింగ్ లో మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం మృతుల వివరాలకు వస్తే రాజేంద్ర కుమార్ 67 సంవత్సరాలు, అభిషేక్ మోదీ 30 సంవత్సరాలు, సుమిత్ర 65 సంవత్సరాలు, మున్నిబాయ్ 72 సంవత్సరాలు, అరుషిత్ జైన్ 17 ఏళ్లు, శీతల్ జైన్ 37 ఏళ్లు, ఇరాజ్ 2 సంవత్సరాలు, హర్షాలి గుప్తా 7 ఏళ్లు, రజనీ అగర్వాల్, అన్యా మోదీ, పంకజ్ మోదీ, వర్ష మోదీ, ఇదిక్కి మోదీ, రిషబ్, ప్రథమ్ అగర్వాల్, ప్రాంశు అగర్వాల్ మొత్తం దాదాపు 16 మంది ఈ ఘటనలో మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారు ఎవరైతే ఉన్నారో అగ్ని ప్రమాద ఘటనలో వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఆదేశించారు అధికారులని. అదే 16 మంది మృతి చెందడం బాధాకరం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మొత్తంగా అయితే జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, హైడ్రా చీఫ్ రంగనాథ్, ఫైర్ సేఫ్టీ డీజీ నాగిరెడ్డి కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫైర్ సేఫ్టీ మన బిల్డింగ్ చూస్తున్నాం. ప్రస్తుతానికి అయితే కృష్ణా పిల్లర్స్ మొదటి అంతస్తులో జరిగింది ప్రమాదం. ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఇక్కడ చేరుకుని కొంతమందిని రక్షించినప్పటికీ 16 మంది చనిపోవడం బాధాకరం. మొత్తంగా అయితే దుర్ఘటన. అటు లోపలికి వెళ్ళడానికి కూడా చాలా ఇరుకుగా ఉన్నటువంటి ఎటువంటి ఫైర్ సేఫ్టీ సెట్ బ్యాక్ కానీ ఏమీ లేవు అని చెప్పి తెలుస్తుంది. మొత్తంగా దీనిపై మరి అధికారులు ఇలాంటి ఘటనలు జరగకుండా తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. కెమెరామెన్ కిరణ్ తో వంశీ, పల్లవి టీవీ. షిఫ్ట్ చేశారు. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి తెలుసుకోవడం, ఎందుకంటే 15 మందికి ఇంజరీస్ అయ్యాయి, 15 మంది ఇంకా డిక్లేర్ చేయలేదు. అదే అంటే నేను ఇప్పుడే క్యాజువాలిటీస్ దే హావ్ టేకెన్ టు ద హాస్పిటల్. అండ్ ఇంకా ఇప్పటి వరకు ఆఫీసర్స్ తో మాట్లాడలేదు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుకుని కన్సర్న్ ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్స్ లో వాళ్ళని షిఫ్ట్ చేశారో అక్కడికి మేము అవునండి, అవును చనిపోయారు. అదే అందుకనే ఇప్పుడు నేను ఆఫీసర్స్ తో మాట్లాడి ఫస్ట్ మనం వాళ్ళని చూడడం, వాళ్ళ ఫ్యామిలీని మనం కలవడం ఇస్ ఇంపార్టెంట్ దెన్ రాదర్ దెన్ స్పీకింగ్ టు ద ప్రెస్. అదన్నీ కనుక్కున్నాక నేను మళ్ళీ మాట్లాడతాను.